నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద విద్యార్థుల అభివృద్ధి కోసమే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు నరసాపురంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. తణుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పోటెత్తిన భక్తులు, పూజలు చేసిన అర్చకులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యార్థుల విద్యాభివృద్ధి తణుకు బాలురోన్నత పాఠశాలలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. శాసన మండలిలో అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కు లిఖితపూర్వకంగా సమాధానం పంపిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. తాడేపల్లిగూడెంలో విజయవంతంగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం, విద్యార్థుల భవితపై చర్చ. విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి దేవరపల్లిలో విద్యార్థులకు వివరించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత రంగాల్లో రాణించాలనేది ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నర్సాపురంలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎంతో చిత్తశుద్ధితో వారికి మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. పిల్ల ఎలా చదువుతుంది అనేది ఆ తల్లిదండ్రులకి పూర్తి అవగాహన ఉండాలి. ప్లస్ ఏదన్నా ఒక సబ్జెక్ట్ సరిగ్గా జరగట్లేదు, ఒక సరిగ్గా కొన్ని పాఠాలు సరిగ్గా జరగట్లేదు, లేకపోతే కొంతమంది టీచర్స్ టైంకి రావట్లేదు, దాన్ని సరిచేసే సత్తా కంటే కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మా స్కూలు ఇది మా బడిలో చదివే పిల్లలందరూ కూడా బాగుపడాలి, పిల్లలందరూ కూడా ఒక డిసిప్లిన్తో ఉండాలి, వాళ్ళు చదువుకుని అభివృద్ధి చెందాలి. ఇందాక మీరు చూసారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్గా మన స్కూల్లో చదువుకుని బయటకు వెళ్ళారు, తర్వాత ఎంబీబీఎస్ చేశారు, మళ్ళీ ఇక్కడి చుట్టుపక్కలకి పిహెచ్సి డాక్టర్గా వచ్చారు అనే విషయం ఎంత గర్వకారణం. ఇప్పుడు కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొనడం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. చక్కటి ముగ్గులన్నీ కూడా వేశారు. అలాగే పేరెంట్స్ టగ్ ఆఫ్ వార్ కూడా ప్లే ఆడారు. వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ న్యాయమస్మి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం కొన్ని ప్రాంతాల్లో అన్న సమారాధన కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్లు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాల్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానాల అధికారులు ఏర్పాటు చేశారు. దంతులూరి నారాయణరాజు కళాశాలకు నాక్ A+ గ్రేడ్ గుర్తింపు లభించిందని ఈ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు తెలిపారు. భీమవరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో ఈ కళాశాల విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి రామకృష్ణరాజు, ప్రిన్సిపల్ జి మోజెస్ పాల్గొన్నారు. A+ వచ్చిందని రాత్రి 11కి ఇలా A+ వచ్చినట్టుగా మనకు మెసేజ్ వచ్చింది. మరి A++ కూడా కొంచెం దగ్గరలోనే ఉంది, కానీ మీ A+ వచ్చింది. డిగ్రీ కాలేజెస్కి ఎక్కడిచ్చినా A+ అవుతున్నారు తప్ప A++ ఇవ్వట్లేదు. చేత ఇంజనీరింగ్ కాలేజీకి A++ వచ్చి మీకు తెలిసిన
అదే డిగ్రీ కూడా ఏ ప్లస్ వస్తుంది, చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగానే. హైందవ సంస్కృతిలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సుబ్రహ్మణ్య షష్ఠిని తణుకు ప్రాంతంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామిగా పురాణాలు చెబుతున్నాయి. స్కందుడు ఆవిష్కారమైన రోజు మార్గశిర శుక్ల షష్ఠి కావడంతో దానిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా పట్టణంలో పామర్తివారి గుడిగా పిలిచే నటరాజ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దాంతో ఈ ఆలయ ప్రాంగణం రోడ్లు కిక్కిరిశాయి. ఈ ఆలయ ప్రధాన అర్చకులు అల్లవరపు వెంకట కేదార్ కబర్ది పూజలు నిర్వహించగా కార్యనిర్వహణాధికారి కనుమూరి జానకిరామరాజు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యను మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సంయుక్త సమావేశాలు తణుకులో శనివారం విజయవంతంగా ముగిశాయి. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల పట్ల అవగాహన ఉండే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంగా వ్యవహరించగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మెగా ఈవెంట్గా నిర్వహిస్తూ మొట్టమొదటిసారిగా ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పరిచయాన్ని ఏర్పరిచి మన పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వారిని ఎటువంటి మార్గంలో నడపాలనే ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడానికి కూడా ఇచ్చి వారు ఏ నెలలో ఎన్ని రోజులు వస్తున్నారు, వాళ్ళ మార్కులు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడంతో పాటుగా వారు హెల్త్ కార్డు కూడా ఇవ్వడం, వారు వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, అండర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక రికార్డు మెయింటైన్ చేయడం. ఈరోజు దాని ద్వారా మీకు ప్రతి ఒక్కరికి కూడా మన పిల్లలు ఏ విధంగా వారి ఎదుగుదల ఉంది, అదేవిధంగా స్టడీస్లో ఏ విధంగా ఉన్నారనేది తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ప్రధానోపాధ్యాయులు కె పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె కౌసర్ భాను, తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ, డీఎస్పీ డి విశ్వనాథ్, పాఠశాల పునర్నిర్మాణ కమిటీ ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణులు మాట్లాడారు. ఇదే సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులను అందించారు. అలాగే జాసి సీత మహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఇదే అంశంపై జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానోపాధ్యాయుని తోట రామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం అనంతరం తల్లిదండ్రులకు వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు.
కాగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సంయుక్తంగా చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ప్రజా ప్రయోజన సభలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కొండయ్య, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తణుకు రేవతి, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు ఆకెల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఈ స్కూల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేసి బహుమతులందించారు. ఇంకా పలు పాఠశాలల్లో కూడా ఇదే తరహాలో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కలిగించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇటీవల నిర్వహించిన శాసనమండలి సమావేశంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీ సభ్యునిగా వంకా రవీంద్రనాథ్ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు లిఖితపూర్వకంగా సమాధానం పంపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ వినియోగానికి సంబంధించిన సమాచారం అందజేశారు. ఈ వివరాలను రవీంద్రనాథ్ మీడియా ముందు ఉంచారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ముందుగా మనం ఏదైతే ప్రశ్నలు వేస్తామో 1 month ముందుగానే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మండలి జరుగుతున్న సమయంలో కనుక సమాధానం రాని పక్షంలో సభ అయిన తర్వాత ఎవరైతే అడ్మిట్ అయిన ప్రశ్నలకు ఆ మంత్రి దానికి సమాధానం లిఖితపూర్వకంగా ఇస్తారు. ఆ లిఖితపూర్వకంగా వచ్చినటువంటి సమాధానం నాకు ఈ రోజు అందింది. ఆ వివరాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను అడిగిన ప్రశ్న, రాష్ట్రంలో వెటర్నరీ అంబులెన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఏ ఏజెన్సీ పాత ఏజెన్సీ తోటి మెయింటెనెన్స్ చేస్తున్నారా, అలాగే మారుస్తున్నారా, the details of amount paid by the government to the agency and whether all the veterinary ambulances have trained staff. అలాగే మొత్తం ప్రతి అంబులెన్స్ లోనూ ట్రైన్ స్టాఫ్ ఉన్నారా అని అడగడం జరిగింది. దానికి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు రిప్లై ఇచ్చారు, వ్రాతపూర్వకంగా ఇచ్చారు. రాష్ట్రంలో 340 మొబైల్ అంబులెన్స్లు ఉన్నాయని, పాత ఏజెన్సీ ద్వారానే కంటిన్యూ చేస్తున్నామని, The Animal Husbandry Department has paid 49.48 crores జూన్ 23 లోపు దానికి లాస్ట్ ఇయర్ పేమెంట్ చేశారని, ఈ సంవత్సరం అక్టోబర్ వరకు 87.74 కోట్లు ఇవ్వాల్సి ఉంది, అది ఇంకా ఇవ్వలేదని వారు తెలియపరచడం ఇంక జరిగింది. అలాగే వెటర్నరీ అంబులెన్స్ లో ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారంటే ఎస్, అన్ని చోట్ల ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారని చెప్పేసి లిఖితపూర్వకంగా మంత్రి గారు తెలియజేసిన సమాధానాన్ని నేను మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. కోర్టుల్లో భారీగా పెరుగుతున్న కేసులను తగ్గించే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేపట్టిన పలు చట్టబద్ద కార్యక్రమాల్లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం తణుకు బార్ అసోసియేషన్ భవనంలో మధ్యవర్తిత్వం అనే చట్టంపై న్యాయమూర్తులు న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ వివిధ రకాల కేసులతో ఎవరితో ఎలా మధ్యవర్తిత్వం వ్యవహరించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ రిసోర్స్ పర్సన్ గా న్యాయమూర్తి ఏవి నాగరాజు వ్యవహరించారు. జరగబోయే నేషనల్ లోకాలకి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని, రాజీ తగ్గకుండా కేసులు ఏమైనా క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కాంపౌండ్ కేసులన్నీ మీరు మీ పార్టీలు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మీడియేషన్, ఇప్పుడు మీడియేషన్ క్లాస్ పెడుతున్నాం కదా, ఆ మీడియేషన్ ఎలా చేయాలని చెప్తారు మన సెకండ్ ఏడియం గారు. అలా చేస్తే కనుక సివిల్ కేసులు రాజీ పడితే కనుక కోర్టు ఫీజు తిరిగి ఇచ్చేస్తాము దానికి పిటిషన్ పెట్టుకుంటే. క్రిమినల్ కేసులు రాజీ పడితే కనుక కాంపౌండబుల్ కేసెస్ ఏమున్నాయో అవన్నీ రాజీ చేసుకొని ఈసారి తణుకుకి ఎక్కువ డిస్పోజల్ ఇస్తారు. లాస్ట్ టైం అయితే 101 కేసులు ఇచ్చారు. ఈసారి ఇంకా దానికన్నా ఫిగర్ పెంచమని పీడీజీ గారు డైరెక్షన్ ఇవ్వమని మీ అందరికీ చెప్పమని చెప్పారు. అందువల్ల మీ అందరూ కన్వే చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఎంబీఓపీలు, హెచ్ఎంఓపీలు కానీ, ఎంబీఓపీలు కానీ, డిఓపీలు కానీ ఏమైనా ఉంటే రాజీ పడదు. సివిల్ మ్యాటర్స్ కూడా రాజీ చేస్తాము. అవన్నీ మీరు మాకు సహాయ సహకారం అందిస్తారని కోరుతూ సెలవు తీసుకుని. మానవ ఆరోగ్యానికి హాని కలిగించే సంస్థలకు అనుమతులు ఇవ్వవద్దని తణుకు గోసేవా సమితి నాయకులు టి రాజేష్నాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యరాజు, వెంకట సుబ్రహ్మణ్యం, కొండ్రెడ్డి శ్రీనివాస్, జి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ నేల, నీరు, గాలి మొత్తం కలుషితం అయిపోయే పరిస్థితుల్లో మనం కనీసం అంటే ఆలోచించండి, అలాంటి
అనుమతులు లేని ఒక ఫ్యాక్టరీని ఇన్నిసార్లు వాళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక అన్నదండలతో చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా మోయించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రజలు ఎంతమంది సఫర్ అవుతున్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఈ పాత్రికేయులుగా మీకు ఉంది, సమాజ సేవకులుగా మాకు ఉంది. ఏవైతే ఈ పశువధశాల వాళ్ళు కొనుక్కుంటున్నారో పశువుల్ని, దానికోసం దొంగతనాలు కూడా మొదలవుతున్నాయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోంచి పశువు దొంగిలింపబడుతున్న తర్వాత రాత్రులు కాపలా కాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన గోమాతల్ని కానీ గేదెలను కానీ పశువుని ప్రతి దాన్ని ఇక దొంగిలించి అక్కడ అమ్మడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం వెంటనే దీంట్లో కల్పించుకుని వాళ్ళ అనుమతులు ఏమున్నాయి ఏం లేవు మొత్తం అంతా పూర్తిగా చెక్ చేసి, ఒకవేళ అనుమతులు లేనట్లయితే వెంటనే మొత్తం దాన్ని ఇక్కడి నుంచి నిర్మూలించాలి, పూర్తిగా తీసేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టౌన్ సిఐ ఏ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందించి అభినందించారు. స్కూలు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించారు. స్కూల్ ఆవరణలో ముగ్గుల పోటీలు, ఆటపాటలతో విద్యార్థులు పండగ వాతావరణాన్ని తలపించారు. సమావేశానికి హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు పుష్పాలు ఇచ్చి టీచర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ ను తల్లిదండ్రులకు వివరించి వారి చదువులకు మరింత తోడ్పాటు అందించేలాగా సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.